ఆమె మరణించినప్పటికీ ఆమె అవయవాలు మరో ముగ్గురికి ప్రాణదానం చేశాయి. మేడపాటి పద్మజ చిరస్మరణీయురాలని అపోలో హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ అడికి పేర్కొన్నారు. పెనుగొండ వెస్ట్ గోదావరి వాస్తవ్యురాలు మేడపాటి పద్మజ 44 సంవత్సరాల ఆరోగ్యం సరిగా లేదని రావులపాలెం నందు చూపించుకోవడానికి వచ్చి అత్యవసర పరిస్థితిలో మెదడు నందు రక్త ప్రసరణ ఆగిపోవడంతో కాకినాడ అపోలో హాస్పిటల్కు వారి కుటుంబ సభ్యులు తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ నందు పరిశీలించి డాక్టర్ శివరామ గాంధీ న్యూరో ఫిజిషియన్ మరియు న్యూరో సర్జన్ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ సిటీ స్కాన్ పరీక్ష జరిపి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయిందని నిర్ధారించి వెంటిలేటర్ మీద ఉంచి 3 రోజులు పరిశీలించగా ఎటువంటి పురోగతి లేదని డాక్టర్లు నిర్ధారించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఈ విషయాలను పేషెంట్ కుటుంబ సభ్యులకు తెలుపగా వారు అవయవదానం చేయడానికి ముందుకు రావడంతో అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం వైద్యులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ వారికి తెలియపరచడం జరిగింది. జీవన్ దాన్ వైద్యులు మరియు చైర్మన్ డాక్టర్ రాంబాబు జీవన్ దాన్ ద్వారా ఒక కిడ్నీ అపోలో హాస్పిటల్స్ కాకినాడ వారికి కేటాయించి రెండవ కిడ్నీని విశాఖపట్నం ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్స్కు, లివర్ అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నంకు కేటాయించబడినాయి. 30వ తారీఖున రాత్రి 10 గంటలకు అవయవదానం సర్జరీ ప్రారంభించి ఒక కిడ్నీ తీసి రాత్రి 12 గంటలకు విశాఖపట్నం ఎంజీఎం 7 హిల్స్కు పంపించడం జరిగింది. లివర్ అపోలో హాస్పిటల్స్కి విశాఖపట్నానికి పంపించడం జరిగింది. రెండవ కిడ్నీ అపోలో హాస్పిటల్స్ కాకినాడ నందు మరొక కిడ్నీ పనిచేయని వారికి అమర్చడం జరిగిందని తెలియజేశారు. అపోలో హాస్పిటల్లో ఒకే నైట్లో సేమ్ టైంలో ప్రాక్టికలీ 2 బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి ఆర్గన్ రిట్రీవల్ జరుగుతుంది. ఆ ఆర్గన్ రిట్రీవల్ తర్వాత మా హాస్పిటల్లోనే 2 పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరుగుతుంది. లివర్ వేరే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా గ్రేట్ ఆనర్. ఒక ప్లేస్ లైక్ కాకినాడ లాగా ప్లేస్లో, ఒక చిన్న ప్లేస్లో, ఒక హాస్పిటల్లో ఒకే నైట్లో అలా 2 పేషెంట్స్కి ఆర్గన్ రిట్రీవల్ అంటే ఐ థింక్ ముందు ఎప్పటికీ జరగలేదు. ఇది అలా ప్రోగ్రామ్ ఉంది. అండ్ డెఫినెట్లీ రెడ్డి గారు, పావని రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందు వెళ్ళాలి. అండ్ మా దేశాల్లో, మా కంట్రీలో దేర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి కావాలి, కానీ ఆర్గన్స్ దొరకట్లేదు. సో ఐ థింక్ మీడియా ఇది ప్రొపగేట్ చేస్తే, మీడియా అది జనరల్ పబ్లిక్ వరకు తీసుకెళ్తే అలా ఆర్గన్ డొనేషన్స్ ఎక్కువ అవుతాయి అండ్ మెనీ పేషెంట్స్కి అలా బెనిఫిట్ వస్తాయి, అదే అనుకుంటున్నాను. మాది పెనుగొండ. ఈరోజు ఆర్గాన్ డొనేట్ చేసిన మా పిన్ని గారికేనండి. ఆవిడ పేరు మేడపాటి పద్మజ, వైఫ్ ఆఫ్ సూరెడ్డి గారు, మేడపాటి సూరెడ్డి గారు. యాక్చువల్గా అనుకోకుండా ఆవిడకి బ్రెయిన్ డెత్ కావడం జరిగింది. మా దురదృష్టం కొద్దీ మేము ఇన్ టైంలో అపోలోకి వచ్చాం, కానీ అప్పటికే పరిస్థితులు చేదాటిపోయింది. ఆ టైంలో మాకు ఈ ఆలోచన వచ్చింది, సరే మా పిన్నిని మేము కాపాడుకోలేకపోయాం, కానీ ఆవిడ వల్ల ఒక నలుగురికి మనం పునర్జన్మని ఇవ్వగలుగుతామన్న ఆలోచనతో నేను వాళ్ళ అబ్బాయిని సంప్రదిస్తే ఆ ఆలోచనకు వాడు, వాళ్ళ అమ్మాయి, మా చిన్నాన్నగారైన సూరెడ్డి గారు, మిగిలిన కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయగలిగామండి. అలాగే మాలాగే దీని మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, కానీ ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలా ముందుకు వచ్చిన వాళ్ళని ఇంకో 10 మంది సహకరించి ముందుకు పంపిస్తే ఇంకా 10 మంది చాలా ఉత్సాహంగా చేయగలుగుతారని అనుకుంటున్నాను.